నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ బయట కంపెనీలలో పనిచేస్తూ ఉన్న ప్రైవేటు ఉద్యోగులకు, సిబ్బందికి, మనం కార్మికులకు చూసుకుంటే శుభవార్త అని చెప్పుకోవచ్చు. వివరాల్లోకి వెళితే సాహెల్ అప్లికేషన్ ద్వారా ప్రైవేటు రంగ ఉద్యోగులకు జీతంలో కోతలకు గల కారణాలు మరియు అలాగే జీతం మొత్తాలను తెలియజేయడానికి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కొత్త విధానాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఉద్యోగుల బ్యాంక్ అకౌంట్లలో జీతాలను సకాలంలో జమ చేయాలనే నిబంధనలను కంపెనీలు పాటించేలా చూసుకోవడానికి, జీతాల చెల్లింపులలో జాప్యం లేదా జీతాల కొరత కేసులను పర్యవేక్షించడానికి ఇటీవలి నెలల్లో అధికారులు ప్రవేశపెట్టిన చర్యల శ్రేణిలో భాగంగా కొత్త సేవ ప్రారంభించినట్లయితే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తెలిపింది. జీతం డిపాజిట్ అవసరాలను పాటించడంలో విఫలమైన కంపెనీలు తక్షణ జరిమానాలు ఎదుర్కొంటాయి. ఉల్లంఘనలను పరిష్కరించే వరకు మరియు అవసరమైన జీతం డిపాజిట్లు పూర్తయ్యే వరకు కంపెనీ ఫైల్ను సస్పెండ్ చేయడం లేదా తాత్కాలికంగా మూసివేయడం వంటి చర్యలతో ప్రారంభమవుతాయని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తెలిపింది. జీతం డిపాజిట్లలో ఏదైనా లోటును అథారిటీ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టమ్స్ ఆటోమేటిక్గా గుర్తిస్తుందని చెప్పేసి వ్యత్యాసానికి గల కారణాలను స్పష్టం చేసే వరకు కంపెనీ ఫైల్ను నిలిపివేస్తుందని చెప్పి వాళ్ళు తెలపడం జరిగింది. అటువంటి సందర్భాలలో సాహెల్ అప్లికేషన్ ద్వారా తగ్గింపు మరియు దాని వెనక ఉన్న కారణాల వివరాలతో బాధిత ఉద్యోగికి తెలియజేయబడుతుందని చెప్పేసి కార్మికులకు అదనపు నోటిఫికేషన్లు పంపడానికి సాహెల్ యాప్తో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ సమన్వయం సాగిస్తూ ఉందని చెప్పేసి గైర్హాజరు మరియు ఉద్యోగులను వారి కంపెనీలకు అనుసంధానించే ఇతర కార్మిక సంబంధిత విధానాలకు సంబంధించిన హెచ్చరికలతో కార్మికుల యొక్క హక్కులను పరిరక్షించడం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కానీ చాలా వరకు కంపెనీలు అయితే ప్రవాసులకు జీతాలు చెల్లించడం లేదు, అలాగే జీతాలు కూడా కట్ చేస్తూ ఉన్నాయి. జీతాలు ఎందుకు ఇవ్వడం లేదు, ఎందుకు కట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి స్పష్టమైన కారణం కంపెనీలు అయితే తెలపాల్సి ఉంటుంది. తెలపని నేపథ్యంలో మనం చూసుకుంటే ఆ యొక్క కంపెనీల పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.